ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత మానవతారాయ్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మానవతారాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ని ఎలా చూస్తారు, మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా సరే పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు పార్టీకి విధేయుడిగా ఉండాలి. పార్టీ ఎట్లా చెప్తే పార్టీ చెప్పిన విధంగా నడుచుకోవాలి. పార్టీని ధిక్కరిస్తే అనేది ఇదే అవుతుంది, సస్పెన్షన్ గురవుతారు ఎవరైనా సరే. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఏంటంటే కొంత అవగాహన లేకపోవటం, మొదటి నుంచి పార్టీలో లేకపోవటం, పార్టీ విధి విధానాలు తెలియకపోవటం వల్ల ఈ తప్పిదం జరిగింది. ఎందుకంటే ఒక పక్క పార్టీ ఒక పక్క అభ్యర్థిని పెడితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనుకలైన వేరే అభ్యర్థి పోయి ప్రచారం చేయటం, తర్వాత పార్టీలో ఉన్న అగ్రనాయకత్వాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన విరుచుకుపట్టడం, ఇవన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు చేస్తే, బయట పార్టీ వాళ్ళు చేస్తే వేరే రకంగా ఉంటారు. కానీ సొంత పార్టీలో ఉండుకుంటూ సొంత పార్టీ మీదే దుమ్మెత్తిపోయటం అనేది అది క్షమించాలన్నటువంటి నేరం. అది ప్రతి కార్యకర్త కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విధంగా మాట్లాడటం వల్ల. అది పార్టీ రాక అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పేసి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తన సొంత నిర్ణయాలని, సొంత ఆలోచనల్ని ప్రకటించడం అనేది కుదరదు. ఎందుకంటే వారు గతంలో కూడా గ్రూప్ 1 విషయంలో కూడా, గ్రూప్ 1 పరీక్ష విషయంలో, ఆడ జీవో 29 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆ జీవో 29 తీసుకురావడం జరిగింది. దాని ద్వారా బీసీలకే అత్యధికంగా లాభం జరిగింది. 17,000 మంది బీసీ అభ్యర్థులు మెయిన్స్ రాశారు. కేవలం 5,000 మంది ఓసీ అభ్యర్థులు రాశారు. ఎస్సీ ఎస్టీలు 3,700 మంది రాశారు. దాన్ని కూడా తప్పు పడుతూ తప్పు పాత జీవోనే సరైంది అని చెప్పేసి తెలియకుండా ఆ విధంగా మాట్లాడటం, పార్టీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ యొక్క పార్టీ కూడా చర్య తీసుకుందని చెప్పవచ్చు. కాబట్టి ఇంకెవరైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పార్టీ నియమావళిని దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ ఉల్లంఘించకుండా మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి దీని ద్వారా మనకు అర్థం అవుతుంది. అయితే మానవతారాయ్ గారు, బీసీ సభలో రెడ్డి సామాజిక వర్గాన్ని తీవ్రంగా దూషించారు కదా, అదే కారణం అనుకోవచ్చా? అదొక కారణం. నేను చెప్పిన గ్రూప్ 1 జీవో 29 ఒక కారణం. బీసీ సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పై నాయకత్వాన్ని, అగ్రనాయకత్వాన్ని ఏదైనా ఉంటే పార్టీ 4 గోళ్ల మధ్య మాట్లాడాలా. నీకు ఏదైనా న్యాయం జరిగితే అసలు పార్టీ ఇట్లా జరిగిందని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత ఇన్ఛార్జీలు ఉంటారు, తర్వాత అధినాయకత్వం ఉంటది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మాకు ఇటు జరుగుతుందో మాకు అడుగుతుంది. కానీ బహిర్గతంగా బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల అది బయట పార్టీ వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చినట్లే కదా విమర్శించడానికి. కాబట్టి అంటే సొంత పార్టీని సొంత ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే పనులు ఎవరు చేసినా సరే పార్టీ ఇట్లాంటి చర్యలే తీసుకుంటది. కాబట్టి ఇకనైనా ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలని. ఎందుకు తిట్టాలి చెప్పండి? ఇప్పుడు ఒకవేళ బీసీలకు సామాజిక న్యాయం చేసే, బీసీ కాదు అసలు దేశంలో అన్ని వర్గాల వాళ్ళకు కూడా సామాజిక న్యాయం చేయటంలో మార్గదర్శి కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, వివిధ వర్గాల వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, తర్వాత కేంద్రంలో అధిష్టానంలో పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎస్సీ దళితులైన మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. ఇంత సామాజిక న్యాయం జరుగుతుంటే విచ్చలవిడిగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. కాబట్టే పార్టీ అధిష్టానం గుర్తించింది, వారిపైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే బీసీ వర్గీకరణ సమయంలో అతని నిర్ణయాలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోలేదా? అతన్ని ఆహ్వానించారా? అతన్ని అందరిది ఒకటే కాదండి, ఒకసారిగా ఇప్పుడు రెండోసారి కూడా కొల్లగండ చేస్తారు. ఇప్పుడు 3,14,000 మంది ఇంకా దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉంటే 4 గోళ్ల మధ్య చెప్పాలి. నువ్వు పార్టీ నాయకుడు బయట నుంచి ఏదైనా జరిగితే చెప్పాలి. అంతేగాని బీసీ కమిషన్ ద్వారా కొల్లగండ జరిగితే దాన్ని ఇష్టం వచ్చినట్టు మూత్రంలో ఉచ్చలో పడేదో ఇష్టం వచ్చినట్టు బూతి మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా ఉండి. కాబట్టి పార్టీ మనోభావాలు దెబ్బతీయొద్దు, కార్యకర్తలకు కూడా మనోభావాలు దెబ్బతీయొద్దు, పార్టీ లైన్ లోనే ఉండాలా, క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు. ఆ విధంగా మాట్లాడారు కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక మీదట పార్టీ లైన్ దాటితే ఎవరికైనా సరే ఇలాంటి చర్యలు తప్పమంటారా ఫైనల్ గా? తప్పకుండా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు మేము ఎన్ఎస్ఐలో ఉన్నప్పుడు వారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు. వారు చాలా క్రమశిక్షణ గల కార్యకర్త. ఇట్లాంటి అసలు ఆమె అసలు సహించదు ఫస్ట్. ఇప్పుడు జాప్యమైంది. కానీ మీనాక్షి నటరాజన్ గారు ఇంకా ఇట్లాంటి విషయాలు ఎవరైనా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితులు వెంటనే వేటు వేసే ఉన్నది అవకాశం ఉంది.
కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇష్టం ఉంటే పార్టీలో ఉన్నప్పుడు ఇట్లాంటివి మాట్లాడలేదు. పార్టీ బయటికి పోయి మాట్లాడుకుంటే అది తప్పు కాదు. పార్టీ మాట్లాడే ప్రతిపక్ష పార్టీనో లేదా పార్టీ రాజీనామా చేసో లేదా వేరే పార్టీలో పోయి మాట్లాడండి. అంతేగాని సొంత పార్టీలో ఉండకుండా మాట్లాడితే ఏమైంది? తల్లి పాలు దాగి తల్లి రొమ్మ గుద్దిన కింద చర్యగా మనం భావించాలి. అయితే దీనిపై బీసీ సంఘం నేతలు ఏమంటున్నారు? బీసీ సంఘం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేయదండి, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీనే అసలు ఈ దేశంలో బీసీ కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఓబీసీలకు జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థల్లో రిజర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో అప్పటిదాకా రిజర్వేషన్లు ఓబీసీలకు, అట్లాంటిది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఓబీసీలకు 27% కేంద్రీయ సంస్థల్లో ఐఐటి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కల్పించింది. అసలు రిజర్వేషన్ల ప్రక్రియను పెట్టిందే, సామాజిక న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీసీ వర్గాలు కూడా ఇది పార్టీ అంతర్గత నిర్ణయం. ఇది ఈ బీసీ పార్టీలో ఉన్న వ్యక్తి పట్ల పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే బీసీ సంఘాలు దాని గురించి ఏం మాట్లాడతాయి? అది పార్టీ నిర్ణయం కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండవు మాకు. రైట్, థ్యాంక్ యూ అండి మానవతారయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.